హలో అండి, హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెరీ సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెట్టాను. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే 250 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది. అండ్ ఇవాళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉండే. ఫిన్ నిఫ్టీ అయితే లాస్ట్ 45 మినిట్స్లో అయితే మంచి మూమెంటం వచ్చింది లాస్ట్. సో ఇక్కడ మనకి ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ 23,600 నుంచి మార్కెట్ అనేది 300 పాయింట్స్ లాస్ట్ 45 మినిట్స్లో మూవ్ అయింది. సో ఇవాళ వాలటిలిటీ అయితే పిక్స్లో ఉండే ఫిన్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఫస్ట్ డిస్కస్ చేద్దాం, లాస్ట్లో నిఫ్టీకి వద్దాం ఇవాళ. సో బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనం చూసినట్టయితే లాస్ట్ 3 డేస్ని మనం అనాలిసిస్ చేస్తే ఇక్కడ ఒక 3 డేస్ చూసుకుందాం. సో ఇక్కడ మార్కెట్ అనేది ఈ పాయింట్లో మార్కెట్లో లాస్ట్ మనం 51,375 మార్క్ చేసి పెట్టాం. ఈ లెవెల్ పైన ఉంటే పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి లాస్ట్ ఇక్కడ మనం ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ అప్ సైడ్ ఉంటుంది మార్కెట్ అని అనుకున్నాం. అండ్ ఇక్కడ మనం 2 డేస్ నుంచి చూస్తే మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేస్తూ ఉంది. అండ్ దీని కిందికి రాలేదు మార్కెట్. ఎప్పుడు వచ్చినా సరే స్ట్రాంగ్లీ మార్కెట్ దీని కింద ట్రేడ్ అవ్వలేదు. సో ఇక్కడ మీరు దీని లోస్ చూసినట్టయితే ఇక్కడ మీకు విక్స్ లో విక్స్ మీరు చూసినట్టయితే ఇదైతే విక్స్ ఉన్నాయో ఇవి దీని కింద మార్కెట్ 51,200 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ ఉంది. యాజ్ ఆఫ్ నో 51,400 లెవెల్ రౌండ్ ఫిగర్ మంచి సపోర్ట్ లెవెల్. అండ్ ఈ లాస్ట్ 2 డేస్ ఏదైతే హైస్ ఉన్నాయో అంటే లాస్ట్ 2-3 డేస్ హైస్ ఉన్నాయో అన్నీ కూడా ఇవాళ బ్రేక్ అయినాయి. సో బ్రేక్ అయ్యి స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. అరౌండ్ దగ్గర 51,700 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను బ్యాంక్ నిఫ్టీని. ఫర్దర్ ఇంకా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 52,000 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నియర్ 52,000 లెవెల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ 52,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి, దెన్ నెక్స్ట్ టార్గెట్ బ్యాంక్ నిఫ్టీది 52,500 లెవెల్. సో ఇంకొక పాయింట్, రేపు ఒకవేళ గ్యాప్ అప్ అంటే గ్లోబలీ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో చూస్తే పాజిటివ్గా ఉన్నాయి, ఫ్యూచర్స్ కూడా. సో ఒకవేళ ఫ్యూచర్స్ ఏదైతే డౌ మనకి పాజిటివ్ షో చేస్తుందో సో మార్కెట్స్ కూడా యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ ఉండి రేపు మన మార్కెట్స్ కూడా పాజిటివ్ ఓపెన్ అయినాయి అనుకోండి, స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకవేళ 51,900 అండ్ 52,000 లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి రేపు, సో వెంటనే పాజిటివ్ సైడ్ వెళ్ళకండి. సో వెయిట్ చేయండి కొద్దిగా, మార్కెట్ ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఎందుకంటే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అండ్ ఏదైతే ఇవాళ డే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో 51,700 లెవెల్ అప్పుడు సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, 51,500 సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో కొద్దిగా వెయిట్ చేసి డిప్ వచ్చినప్పుడు ఈ లెవెల్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మీరు బై ప్లాన్ చేయండి ఫర్దర్ అప్ సైడ్. సో బేరిష్ ఎప్పుడు అవ్వాలి మార్కెట్లో అంటే ఇక్కడ నుంచి 52,000 లెవెల్ నుంచి రిజెక్ట్ చేసి అండ్ ఏదైతే హైస్ ఉన్నాయో ఇవాళ హైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ ఉందో దీన్ని హోల్డ్ చేయలేదు అనుకోండి, అప్పుడు మనం బేరిష్ అవుదాం. సో అది నేను షార్టర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను సో దట్ మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ కోసం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే సో ఇక్కడ మీరు చూసినట్టు లాస్ట్ 3-4 డేస్ మార్కెట్ అనేది ఈ పాయింట్ దగ్గర మీరు చూడండి మార్కెట్ చాలా కన్సాలిడేషన్ జరిగింది ఈ జోన్లో. ఓకేనా. సో ఇది స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్ 51,400 రేపటికి. అండ్ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అండ్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని చూడాలి. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. అండ్ అప్పర్ సైడ్లో ఈ లెవెల్ని టార్గెట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇది బ్రేక్ అవుతే 52,000 లెవెల్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పర్ సైడ్కి. అండ్ ఎప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు అంటే 51,300 51,400 ఏదైతే ఈ జోన్ సపోర్ట్ తీసుకుందో ఇప్పుడు మార్కెట్లో ఆ జోన్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతే అప్పుడు మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి రేపటికి. ఓకేనా. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. అండ్ అదేవిధంగా
ఫిన్ నిఫ్టీకి వస్తాను, దాని తర్వాత లాస్ట్ నిఫ్టీకి వెళ్దాము. సో ఫిన్ నిఫ్టీకి వద్దాం. సో ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో దగ్గరగా ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చేసింది 24,000 లెవెల్. ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ 45 మినిట్స్లో మార్కెట్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మూవ్ అయింది. ఎక్కడ నుంచి 23,600. నిన్న ఈ పాయింట్ మనం చెప్పుకున్నాం 23,650, 23,600 సపోర్ట్ లెవెల్స్ అని చెప్పి. సో ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసి కూడా పెట్టాను నేను, అండ్ మీకు మార్నింగ్ కూడా ఈ లెవెల్స్ దగ్గర చెప్పాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ మార్కెట్లో మనము ప్రీవియస్లీ మార్కెట్ డేటా చూసినట్టయితే ఈ పాయింట్ దగ్గర మార్కెట్లో ప్రీవియస్లీ రెసిస్టెన్స్ తీసుకుంది, అండ్ అదే ఇప్పుడు మనకి సపోర్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఎప్పుడైతే మార్నింగ్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిందో ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాప్ చేశారు బియర్స్ని. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో రేపు కూడా మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే రేపు కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ అనేది ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, వెంటనే మీరు ఇక్కడ నుంచి బై ప్లాన్ చేయకండి, కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ రానివ్వండి. అండ్ వచ్చిన తర్వాత ఈ జోన్ దగ్గర మార్కెట్ 23,800 లెవెల్ దగ్గర కానీ ఆర్ 23,700 లెవెల్ దగ్గర కానీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, అండ్ అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో. ఓకేనా. సో 23,800, 700 లెవెల్స్ సపోర్ట్ తీసుకుంటుంటే అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ఆల్ టైమ్ హైస్ ఫర్దర్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫిన్ నిఫ్టీలో బేరిష్ ఎప్పుడు అవ్వాలంటే ఏదైతే ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకునే లెవెల్స్ ఉన్నాయి అండ్ ఆ లెవెల్స్ కిందికి వెళ్తేనే బేరిష్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో. అంటే 23,600, 650 కిందికి వెళ్తేనే బేరిష్ వ్యూ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీలో అండ్ అదేవిధంగా నిఫ్టీకి వెళ్దాం ఇప్పుడు. సో నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీలో ఇవాళ అంత మూమెంటం ఎక్కువగా రాలేదు, బట్ నిఫ్టీ లాస్ట్లో ఎందుకు సెలెక్ట్ చేశానంటే రీజన్ సింపుల్. నిఫ్టీలో మీరు చూసారనుకోండి ఒక సింపుల్ స్ట్రాటజీ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఇక్కడ నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా ఆల్ టైమ్ హైస్కి వెళ్ళలేదు, అండ్ ఇక్కడ లెవెల్స్ పెండింగ్లో ఉన్నాయి. అదే నిఫ్టీకి వచ్చేసరికి ఆల్ టైమ్ హైస్లో ఉంది కాబట్టి సో కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది అందరికీ. సో బయస్కి ఇంకెంత పైకి వెళ్తుంది మార్కెట్ ఇక్కడ నుంచి అనేది కూడా కొంతమందికి ఉంటుంది. సో దానివల్ల కూడా బయర్స్ అండ్ సెల్లర్స్ ఈ మోడ్లో ఉంటారు కాబట్టి కొద్దిగా మొమెంటమ్ వాస్ వెరీ లెస్ కనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇక్కడ పుల్ బ్యాక్ అయితే అంత స్ట్రాంగ్లీ పుల్ బ్యాక్ మనకు కనిపించట్లేదు. సో ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ 25,200 లెవెల్. నిన్న కూడా ఇదే చెప్పాను. సో మనకి బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే ఈ లెవెల్, అంటే ఇక్కడ ఏదైతే 3 days ఉన్నాయో ఈ 3 days లోస్ బ్రేక్ అయితే అప్పుడు మనం స్లైట్లీ ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 25,200 కింద, దట్ టు 25,000 లెవెల్ వరకు. ఓకే. అండ్ అప్ సైడ్లో వెళ్ళాలంటే ఇవాళ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసిందంటే ప్రీవియస్ డే హై అండ్ లో మధ్యలో మార్కెట్ అనేది ఉంది. అండ్ ఇది లోస్ హైస్ మార్క్ చేయండి. ఒకవేళ మార్కెట్ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, సో ప్రీవియస్లీ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీ వెళ్ళే స్కోప్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతే ఆల్రెడీ చెప్పాను 25,200 సపోర్ట్ లెవెల్, అండ్ ఈ లెవెల్స్ కిందనే మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. దట్ కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టి జస్ట్ ఎందుకంటే పుల్ బ్యాక్ కాబట్టి, అండ్ 25,000 లెవెల్ వరకు మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ వస్తే నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి 25,200 లెవెల్ దగ్గర 35,000 ఉంది, అండ్ ఇక్కడ స్లైట్లీ అన్వైండ్ అయింది. అండ్ 25,300 లెవెల్ దగ్గర 32,000 ఉంది, అండ్ 25,400, 25,500 లెవెల్ దగ్గర, అండ్ 25,600 అంటే ఇక్కడ 66,000 రెసిస్టెన్స్ మనకు 25,600 లెవెల్ దగ్గర అనిపిస్తుంది. అదే మీరు ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారనుకోండి, అంత ఎక్కువగా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ లేదు. సో సపోర్ట్స్ కొద్దిగా వీక్గానే కనిపిస్తున్నాయి. అండ్ అదే మనకి కాల్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ 66,000 వచ్చేసి 25,600 లెవెల్ దగ్గర అండ్ 25,300 లెవెల్ దగ్గర యాడ్ అయింది. స్లైట్లీ రెసిస్టెన్స్ ఉంది, అంత ఎక్కువ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా అన్నాను, స్లైట్లీ రెసిస్టెన్స్ అది కూడా 25,600 లెవెల్ దగ్గర ఉంది. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి దగ్గర 25,300 అంటే 300 పాయింట్స్ అవైల్ ఉంది. అంటే స్టిల్ ఇంకా కూడా కాల్ రైటర్స్ మార్కెట్ 25,600 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ ఇంత దూరంలో రైటింగ్ అనేది కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో నిఫ్టీ పాజిటివ్, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్, ఫిన్ నిఫ్టీ కూడా పాజిటివ్ కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్ యాజ్ ఆఫ్ నో. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా
సో ఇక్కడ మనం చూసినట్టయితే సో 51,500 లెవెల్ దగ్గర సపోర్ట్ 73,000 అండ్ 51,000 లెవెల్ దగ్గర 57,000 ఇక్కడ సపోర్ట్ కనిపిస్తుంది. 52,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ 53,000 ఇక్కడ మనకి యాడ్ అయింది ఓఐ అండ్ 52,500 ఇక్కడ మనకి 44,000 అండ్ 53,000 లెవెల్ దగ్గర 1 lakh యాడ్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్లో ఉంది కంప్లీట్లీ. ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు కనుక చూస్తే కాల్ సైడ్ సో కొద్దిగా మైనస్లో ఉంది, అంటే సపోర్ట్స్ కొద్దిగా స్ట్రాంగ్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ కాల్ సైడ్ కొద్దిగా వీక్ కనిపిస్తుంది. సో ఇక్కడ డేటా కూడా మనకి పాజిటివ్ సజెస్ట్ చేస్తుంది స్లైట్లీ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూస్తే US30 వచ్చేసి మార్నింగ్ నేను ఆఫ్టర్నూన్ టైంలో చూసినప్పుడు పాజిటివ్లో ఉండే. సో ఇక్కడ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చూసినట్టయితే నెగిటివ్లో కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది నెగిటివ్ ఓపెన్ అయ్యి నెగిటివ్ క్లోజ్ చేస్తే గ్యాప్ డౌన్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో గ్లోబల్ మార్కెట్స్ని కూడా అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. సో ఓవర్ నైట్ అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ ఇంకొక పాయింట్ కూడా బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 52,000 రౌండ్ ఫిగర్గా రెసిస్టెన్స్ లెవెల్స్. సో అందుకే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పింది. సో ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ట్రాప్ చేసి సెకండ్ హాఫ్లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటిది కూడా జరుగుతుంది. 52,000 రౌండ్ ఫిగర్గా ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. ఓకేనా, అండ్ యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి US30 ఫ్యూచర్స్ వచ్చేసి నెగిటివ్ కనిపిస్తుంది అండ్ US Tech 100 నాస్డాక్ వచ్చేసి నెగిటివ్ కనిపిస్తుంది అండ్ డాక్స్ వచ్చేసి యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ హ్యాంగ్సాంగ్ అంటే ఏషియన్ మార్కెట్స్లో నిక్కీ అండ్ హ్యాంగ్సాంగ్ కూడా నెగిటివ్గా అనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ US మార్కెట్స్ అన్నీ కూడా ఎందుకో నెగిటివ్గా అనిపిస్తున్నాయి. సో ఓవర్ నైట్ మార్కెట్స్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. మన మార్కెట్స్ రేపు ఓపెనింగ్ బట్టి మనకు అర్థమవుతుంది. సో ఏదైనా ఓపెన్ అయినా సరే సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే నేను ఇక్కడ లెవెల్స్ డిస్కస్ చేశానో దాని మీద ఫోకస్ చేయండి. దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఇంట్రాడేలో నేను టెలిగ్రామ్ ఛానల్లో లెవెల్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఆ ఇంట్రాడే లెవెల్స్ దాన్ని బట్టి కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. మస్ట్ అండ్ షుడ్ అండ్ టేక్ కేర్. సీ యూ, టాటా, బై బై అండి.